వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందుకోసమే ఈరోజు మీకైతే మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిద్దామని అయితే నేను ఇప్పుడైతే బయలుదేరాను. ఏం చూపించబోతున్నాను, దాని డీటెయిల్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకు చెప్తాను. మీరు ఒక్కటే చేయాలి. ఏం చేయాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పేయబోతున్నాను. అదేనండి, ఎంతో మంచి పుణ్యక్షేత్రమైనటువంటి సంగమేశ్వరం ఆలయంకి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి అసలు విషయం ఏంటో చెప్పనా మీకు. నేనైతే చిన్నగా ఉన్నప్పుడైతే చాలా సార్లు అయితే సంగమేశ్వరం ఆలయంకి అయితే వెళ్ళాను. కాకపోతే ఇందులో సర్ప్రైజ్ ఏంటి అంటే, నేను ఎప్పుడు వెళ్ళినా సరే వాటర్ ఉన్నప్పుడే, అంటే ఆ టెంపుల్ లోపల ఉంటది కదా, ఆ టెంపుల్ లో వాటర్ ఉన్నప్పుడే నేను వెళ్ళాను. సో నేను అదైతే టెంపుల్ చూడలేకపోయాను. బొడ్డున ఉన్నటువంటి టెంపుల్ అయితే నేను చూశాను. ఇప్పుడు అదే పని కట్టుకొని అయితే మన సబ్స్క్రైబర్స్ చూద్దాం, అలాగే నేను కూడా చూద్దాం అనేసి అయితే నేను ఇప్పుడైతే వాటర్ అనేది లేదు, అందుకోసమే నేనైతే ఈ టెంపుల్ కి అయితే వెళ్ళాను. లోపల వాటర్ లో ఉన్న టెంపుల్ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. నాకైతే వావ్ అని అనిపించింది. నిజంగా అండి, చాలా బాగుంది లోపల టెంపుల్ అయితే. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, ఎవరైతే చూడలేదో. నేను ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి నాకు ఎగ్జైటింగ్ అయితే ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా అనిపించింది ఆ టెంపుల్ చూడగానే. ఇప్పుడైతే నేను చూపిస్తున్నా కదా, మనమైతే సంగమేశ్వరంకి అయితే ఎంటర్ అయినామండి. చూడండి, దూరం నుంచి వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత ముందు అయితే, ఇప్పుడైతే సమ్మర్ కదా, ఇప్పుడు వాటర్ అనేది చాలా దూరంలో అయితే ఉంది. ఇంతకు ముందు అయితే వాటర్ అనేది ఇప్పుడు రోడ్ కనిపిస్తుంది కదా, దాని పక్కకైతే ఉండేది. నాకైతే చాలా బాగుంది. ఇంత ముందు నేను వెళ్ళినప్పుడైతే అదే రోడ్డుకి పక్కకే ఉంది వాటర్ అని చెప్పాను కదా, అప్పుడైతే మంచి క్లిప్స్ అయితే తీసుకున్నాను నేను. పిక్స్ తీసుకున్నాను, కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. కానీ అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను పెట్టలేదు. సో అందుకోసం అయితే నేను ఒకసారి చెప్దాము దాని గురించి అనేసి అయితే చెప్తున్నాను. అప్పుడైతే ఎంత చల్లగా వాటర్, ఇప్పుడు కూడా చల్లగా ఉన్నాయి. కాకపోతే రోడ్డుకి దగ్గరే ఉన్నాయి కాబట్టి మేము పక్కకి ఆగి అయితే వాటర్లు అయితే మాటికి పోవడం, కొంచెం ఆడుకోవడం, కొన్ని పిక్స్ తీసుకోవడం అట్లయితే చేసాము. ఇప్పుడైతే మేము ఈ టెంపుల్ కి వెళ్ళే రూట్ లో పైన చూడండి, అవి పక్షులైతే అవి గబ్బిలాలో ఏంటో తెలియదు కాబట్టి చాలా అయితే ఉన్నాయండి. నేను ఏంటబ్బా అని అయితే చూస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే సంగమేశ్వరం అయితే టెంపుల్ దగ్గరికి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడైతే నిత్య అన్నదానం అయితే కూడా ఉంది. కాకపోతే పెడుతున్నారో లేదో అంతగా అయితే మాకు తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ మేము తినేసి బయలుదేరాము. సో మేమేం తినలేదు, అందుకు నాకు అంతగా అయితే తెలియదు. చూడండి, ఇక్కడైతే చాలా హోటల్స్, అంటే కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. అంటే ఏంటి, నిత్య అన్నదానం అదైతే ఉంది. అలాగే మనకు వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడైతే అవైలబిలిటీ అయితే ఉంటదండి. చూడండి, టెంపుల్ ఒడ్డున ఉన్న టెంపుల్ అయితే ఇది. నేను చెప్పాను కదా, నేను చూసిన టెంపుల్ అయితే ఫస్ట్ టైం కానీ ఇప్పుడు వరకు నేను చూసిందంటే ఇది మాత్రమే టెంపుల్. కొంచెం ఉంటే నేను లోపలికి వెళ్ళబోతున్నాను, వాటర్ లో ఉన్న టెంపుల్ లోకి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడైతే చిన్న ఆవు ఉంది కదా, నాకు భలే క్యూట్ అనిపించి అయితే నేను ఈ ఆవునైతే వీడియో తీసాను. భలే ముద్దుగా చిన్నగా ఉందండి. సో ఇప్పుడైతే చూడండి, టెంపుల్ నేను లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. ఈ టెంపుల్ బయట అయితే ఇట్లా ఉంటది ప్లేస్. చూస్తున్నారా, ఈ టెంపుల్ మొత్తం వ్యూ అయితే. ఇంత ముందు నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇది లేదు అని కొంచెం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు కొంచెం మారిపోయింది, నేను వచ్చినప్పటికీ ఇప్పటికైతే కొంచెం టెంపుల్ మారింది. ఇక్కడైతే చిన్న దేవుళ్ళు అయితే మనకి అక్కడక్కడ టెంపుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడైతే కనిపిస్తారు. మేమైతే మంచిగా పూజ చేసుకున్నామండి. ఆ మంచిగా మొక్కుకున్నాము. మేమైతే శివయ్య స్వామికి అయితే మంచిగా మొక్కుకొని అర్చన అయితే చేపించాము అండి. మంచిగా అనిపించింది. మంచిగా మొక్కుకొని, ఆహా మంచిగా దేవుడు మంచి కరుణించాలని అయితే హ్యాపీగా అనిపించి మొక్కుకొని అయితే మేము మళ్ళీ బయటికి వచ్చి మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాను. వెళ్ళేటప్పుడు ఇక్కడ వ్యూ ఇంకోసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. బయటికి అయితే ఇంకో టెంపుల్ కి వెళ్ళటానికి అయితే వ్యూ అయితే ఇది అండి. ఇలా చిన్నగా పోతూ కొంచెం దూరం పోవాలి. పోతూ ఉంటే మనకైతే మెయిన్ టెంపుల్ అయితే వస్తది అండి. ఒకసారి వీడియోలో అయితే మీరు చూసేయండి.
అసలు మీరనుకోవచ్చు, ఏందబ్బా టెంపుల్ అంతా చూపిస్తుంది, ఎళ్తుంది అని. అసలు ఇదెక్కడ ఉంది? ఎటు సైడ్ ఉంది? మేమెట్లెళ్ళాలి అనైతే మీరనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను డీటెయిల్స్ చెప్తాను చూసేయండి. సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం అండి. ఇది కృష్ణ, వారణాసి నదుల సంగమం వద్ద ముచ్చుమర్రి సమీపంలో అయితే ఉందండి. శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డునైతే ఉంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఇది 7 నదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుందని చెప్తుంటారండి. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్ర స్థలం చాలా పుణ్యక్షేత్రం అండి. ఎందరో మునుల తపస్సును ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం అండి ఇదైతే. అయ్యో! ఇంకో ఇదైతే చెప్పావక్క. లోపలున్న వాటర్‌లో ఉన్న టెంపుల్ గురించైతే డీటెయిల్స్ ఎప్పుడుంటది, ఏంటి అనైతే అనుకుంటున్నారు గదా! వాటర్‌లో ఉండే టెంపుల్ ఎప్పుడు బయట పడతదనేది గూడా చెప్తానండి. దానికి గూడా ఒక స్టోరీ ఉంది. ఇది చెప్తాను వినండి. నివృత్తి సంగమేశ్వర ఆలయం మాత్రం అక్కడే నీటిలో మునిగి ఉంటుందండి. ప్రతి ఏటా వేసవిలో అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుందండి. అలా బయటపడే 4 నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు కర్నూలు కేంద్రంగా రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటాయండి. పైనున్న టెంపుల్ నుంచి లోపలున్న టెంపుల్‌కి వెళ్ళటానికైతే కొంచెం దూరమే ఉందండి. హాఫ్ కిలోమీటర్ కన్నా కొంచెం తక్కువనో, కొంచెం ఎక్కువనో అయితే ఉంది. చానా కష్టం అంటే ఎవరైనా వెహికల్ అయితే తెచ్చుకుంటే టెంపుల్ వరకు వెళ్ళండి. మెయిన్ ఇక్కడికి రావటానికి వెహికల్‌లోనే రావాలి. ఏమైనా సెపరేట్ వెహికల్ పెట్టుకొని రావాలి. కొంత దూరం వరకు మాత్రమే బస్సులుంటాయి. సో, అందుకే ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కొంత దూరం బస్సులుంటాయి కాబట్టి, మిగతా కొంత దూరం వెహికల్ పెట్టుకొని రావాలన్నా కష్టమైతది కాబట్టి, మీరు వచ్చే ప్లేస్ నుంచే వెహికల్ పెట్టుకొనైతే రండి. మేమైతే అంత దూరం నడచలేమనేసి మళ్ళీ మేము బైక్ మీదనే అంత కొంచెం దూరం వరకైతే వెళ్ళాము. చూడండి, ఇక్కడైతే ఆల్రెడీ మేము వెళ్ళిన రోజు థర్డ్ డే అండి. మేము థర్డ్ డే వెళ్ళాము. వాటర్ బయటికి అంటే వాటర్ మొత్తం పోయాక. సో, అంతగా బురదయితే ఏం లేదండి. కొంచెం బానే ఉంది. కాకపోతే ఇవతల సైడ్ ఉంది గదా! కొంచెం గతుకులుగా అటు సైడ్ మాత్రం వెళ్ళే ప్రయత్నం అయితే చేయొద్దు. అంటే ఏమన్నా హెవీ వెహికల్స్ అయితే అటు సైడ్ వెళ్ళండి గానీ, బైక్ మీదైతే ఎళ్ళొద్దు. ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి వాటర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచిగా అలలొస్తూ అలా. అంటే చిన్ని చిన్ని అలలనుకోండి. టెంపుల్ అయితే దూరం నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది. నాకైతే అబ్బబ్బా! నా సంతోషం పట్టలేనిది అంత బాగా అనిపిచ్చింది. అంటే ఫస్ట్ టైమ్ అంతే గదా! ఫస్ట్ టైమ్ జూస్తే ఏదైనా మంచిగా అనిపిస్తది. అండ్ ఎప్పటికి గూడా మంచిగా అనిపిస్తదండి. నాకైతే దూరం నుంచి టెంపుల్ లుక్ అయితే బావుంది. ఇంతకుముందు నేనొచ్చినప్పుడు పుష్కరాలకి అప్పుడు ఈ టెంపుల్ లోపలిది కనిపియదు గదా! అద్దద్దద్దో జెండా ఉంది జూడండి అక్కడ కనిపిస్తది. అక్కడే టెంపుల్ అని అంటుండే. ఓహ్! అవునా! అవునా! అనుకున్నా గానీ ఫస్ట్ టైము ఇప్పుడైతే చూసాను. ఈసారి బానే గుర్తుపడతాను. జెండా ఉందనుకో అక్కడే టెంపులా నాకు తెలుసని జెప్పుకోవచ్చు. నాకు మాటలలో మీకు ఆల్రెడీ అర్థమైతుంటది. నాకెంత సంతోషం ఉప్పొంగిపోతుందో. టెంపుల్ అయితే స్టార్టింగ్ వ్యూ అయితే ఇదండి. ఇక్కడే వాటర్‌లో దీపం వదలటానికి గాని, దేవుడి దగ్గర దీపం పెట్టటానికి గాని, ఇక్కడే టెంకాయలు అన్నీ అయితే అవైలబిలిటీ అయితే ఇక్కడే ఉందండి. కుంకుమ, పసుపు అవన్నీ గూడా. అసలు చూస్తున్నారు గదా! ఈ టెంపులొచ్చేసి మొత్తం రాయిలోనే అయితే నిర్మించినారండి. మొత్తం చూడండి టెంపుల్ మొత్తం ఎక్కడ చూడు ఏ టెంపుల్ జూడు అంటే చిన్న చిన్న దేవాలయాలు గూడా ఉన్నాయి గదా! ప్రతి ఒక్కటైతే రాయితోనే అయితే నిర్మించారండి. ఇన్ని నెలల పాటు వాటర్‌లో ఉన్న ఈ టెంపుల్ జూడండి అసలు ఎంత నీట్‌గా ఉందో. ఇన్ని నెలలు వాటర్‌లో ఉన్నా సరే కొంచెం గూడా పాచి పట్టకుండా శుభ్రంగా ఎంత బాగుందో నీళ్ళైతే. అంటే నీళ్ళు గాని, టెంపుల్ గాని. నాకైతే వావ్! అనిపిచ్చింది. నిజంగా చానా నీట్‌గుందండి టెంపులయితే. అంటే వాటర్‌లో ఇన్ని నెలలు ఉంది గదా! కొంచెం బురద గాని, ఏం గాని ఉంటాదేమో అని అనుకోని నేనొచ్చినాను. ఉంటాదేమో అని. నేను చూడలే గదా! ఫస్ట్ టైమ్ గదా! వచ్చినాక జూస్తే ఏంది ఇంత నీట్‌గుంది వాటర్‌లో ఉన్నా సరే అని అయితే అనిపిచ్చింది. ఇదొక ఆశ్చర్యం గూడా నాకైతే. ఇక్కడే అయితే అంటే వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కోటానికైతే ఆహ్,
బోరింగ్ కూడా ఉందండి ఇక్కడ. టెంపుల్ వ్యూ అయితే చిన్న స్లో మోషన్‌లో అయితే చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఫ్రంట్ నుంచయితే ఇలా ఉంటదండి వ్యూ అయితే. అసలు వాటర్‌లోనే ఉంది గదా! చిన్నగుంటదేమో టెంపుల్ అని అనుకుంటున్నారేమో, అలా అయితే అస్సలు లేదండి. టెంపుల్ అయితే చానా పెద్దగుంది. పెద్ద దాంట్లో అయితే టెంపుల్ అయితే ఉంది. చుట్టుపక్కల మొత్తం ప్లేస్ అండి. చానా పెద్దగుంది. ఇక్కడ గూడా చెప్తున్నది ఆల్రెడీ బయట గూడా టెంకాయలైతే అమ్ముతున్నారు. పైన దేవుడి దగ్గర, కింద దేవాలయం కాడ గూడా టెంకాయలైతే అమ్ముతున్నారు. ఇప్పుడు మీరైతే ఒకే పని చేయాలి. ఏంటంటే వీడియో అయితే మొత్తం చూస్తూ ఉండండి. నేనైతే దీని స్టోరీ, దీని విశిష్టత ఏంటి, ఇది ఎట్లా వచ్చింది అనైతే మొత్తం డీటెయిల్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పూర్వం ఈ ప్రాంతంలో దక్ష యజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేప మొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశారు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు. భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్టు స్థల పురాణం చెప్తుందండి ఇక్కడ. ఇంకోటి ఇంకా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానికులు ప్రజలు నిర్మించారండి. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుందండి. ఈ ప్రాకారాలను ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమాన దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతోందండి. కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవంటండి. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయండి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడండి. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపు వినాయకుడు దర్శనమిస్తున్నాడండి. అంతకు ముందు వారిద్దరికి వేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారంటండి. అయితే అన్ని ఆలయాల్లోగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే కారణం. అసలు ఇంకో విషయం చెప్పనా మీకు? మరో విషయం, వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడంతో ఒకంత ఆశ్చర్యం కలిగించక మానదండి. ఇంకోటి, ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు. ఈ ఆలయాలన్నీ శిథిలమవ్వడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మించడమైన రథం కూడా ఉండేదండి. అయితే దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గట్టుకు తరలించారండి. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. అయితే శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయాల్లో పూజలు ప్రారంభమయ్యేవండి. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం అండి. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలాల్లో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరణి, భావనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారండి. ఈ నదుల్లో భావనాసి నది మాత్రమే పురుషుని పేరున్న నది అండి. మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న
నదులేనండి. వారణాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుండి తూర్పునకు వెళ్తాయండి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయండి. కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చండి. నందికొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయానికి ఆటోలో, జీపులలో వెళ్ళవచ్చండి. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరుకోవచ్చండి. సొంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చండి. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయట పడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారండి. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చండి. దీని స్టోరీ అయితే మొత్తం అయితే ఇదే అండి. నేనైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకొని అయితే మీకు చెప్పాను. ఇక్కడ చూడండి, ఆ టెంపుల్ నుంచి కొంచెం ఒక వే ద్వారా వస్తే అక్కడైతే వాటర్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తా ఉంటది. అక్కడైతే శివుడు, నందీశ్వరులు కూడా అయితే ఉంటారండి. మనకి మంచిగా దర్శనం చేసుకొని అక్కడ కొంచెంసేపు కూర్చొని హ్యాపీగా అయితే మంచిగా శివనామస్మరణ చేసుకోవచ్చు. అలాగే హ్యాపీగా అయితే ఆ వ్యూ అయితే చూడొచ్చు. కొంతమంది అక్కడైతే బోట్లో కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్లో అయినా సరే వాటర్ అయితే ఉంటది కదా, అప్పుడు కూడా బోట్లు అయితే కొంతమంది వెళ్తూ ఉంటారండి. నాకైతే దూరం నుంచి ఆ వ్యూ అయితే చూస్తుంటే వావ్ అని అనిపించింది. చుట్టూరు కొండలు ఎంత బాగున్నాయో చూడండి. వాటర్ అలా కదులుతూ 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 చాలా మంది అయితే ఇక్కడ అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే కొంతమంది బోట్లు అయితే వెళ్తుంటారు. కానీ మాకు దూరంలో బోట్ అయితే చాలా దూరంలో ఉంది. సో మేమైతే వెళ్ళలేదు. మేమైతే అది కాక కొంచెం మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి కాబట్టి బోట్ కోసం అయితే వెయిట్ చేయకుండా మేమైతే త్వరగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకోటి చూడండి, నేనైతే వాటర్‌లో అయితే టింగ్ టింగ్ అని కాళ్ళు ఆడిస్తూ బాగా ఆడుకుంటూ కొంచెంసేపు ఎంజాయ్ అయితే చేశాను. నాకైతే ఇష్టమండి. వాటర్ అయితే చాలా ఇష్టం. వాటర్‌లో జలకాలాడడం ఇష్టము. ఎక్కడికన్నా వెళితే మంచిగా వాటర్‌లో ఆడుకోవాలి అని చాలా ఇష్టం నాకి. కొన్ని సార్లయితే కొన్ని సిట్యుయేషన్స్‌లో అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఓన్లీ ఒకే డ్రెస్‌తో వెళ్ళి మళ్ళీ అందులో వాటర్‌లో దిగడం అదైతే చాలా కష్టమే. ఇంతకుముందు పుష్కరాలొచ్చినప్పుడైతే మేము మంచిగా స్నానం చేసి, మంచిగా శివుడినైతే దర్శనం చేసుకున్నాము. చూడండి, ఇక్కడ మా మా అక్క వాళ్ళ పాప గూడా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అటు ఇటు తిరుగుతూ ఆ పిల్లని గూడా కొంతసేపయితే వాటర్‌లో కాళ్ళు అట్లా ఆడిచ్చాము. మళ్ళీ చానా సేపంటే కొంచెం ఇబ్బందే గదా, వాటర్ ఉంది గాబట్టి. ఎందుకులే అనేసి మేమైతే మళ్ళీ పక్కకైతే పెట్టేసాం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. కొంచెం కాదు, చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడైతే ఒకేసారి అలా లుక్ ఇచ్చుకుందాం మొత్తం వ్యూ అనైతే సెల్ఫీ వీడియో అయితే నేను తీశాను. ఇదండి. మీకైతే ఈ వీడియో నచ్చిందా? ఖచ్చితంగా నచ్చుతాది. ఎందుకంటే వాటర్‌లో ఉన్న టెంపుల్ గురించి నేను చెప్తున్నాను. అది గాక చూపిస్తున్నాను. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కాబట్టి మీకు గూడా అంటే చూడని వాళ్ళకి బాగా అయితే నచ్చుతుంది. ఆల్రెడీ చూసిన వాళ్ళకి గూడా నచ్చుతూ ఉంటది. ఇంకోటి చెప్పాను గదా, లోపల శివయ్యకైతే వాటర్ అభిషేకం చేస్తాం గదా, ఆ వాటర్ అనేదైతే ఇక్కడి నుంచయితే బయటికొస్తదండి. చూడండి, చుట్టూరు వ్యూ, బయటికెళ్ళే వ్యూ అయితే ఇది. అంటే వచ్చిన రూట్‌లోనే మళ్ళీ బయటికైతే వెళ్ళేదండి. ఎండ అయితే చెప్తున్నా గదా, మేము వెళ్ళిన రోజైతే కొంచెం ఎండ ఉంది. అలాగే కొంచెం నీడ గూడా ఉంది. కాబట్టి కొంచెం బతికిపోయినాం మేమైతే. లేకపోతే మసి బొగ్గులుంటాయి గదా, అట్లా అయిపోయేవాళ్ళమేమో. చూడండి, బయటి వ్యూ టెంపుల్‌కి బయటి వ్యూ ఒక్కసారి మళ్ళీ ఒక క్లిప్ చూద్దామనైతే నేను మళ్ళీ వీడియో అయితే తీశాను. ఒకసారి చూడండి, నేనైతే బయటికొచ్చిన గదా టెంపుల్ కాడ నుంచి. అయితే ఇక్కడ నుంచి కొంచెం ఒడ్డున ఉన్న టెంపుల్ అయితే చూపిస్తా చూడండి ఇప్పుడు. మీకైతే చూస్తే ఆ వ్యూ ఎంత బావుంటదంటే అంత బావుంటదండి. ఎందుకంటే
అక్కడి నుంచి వాటర్‌లో ఉన్న ఈ టెంపుల్ వ్యూ చూస్తే చాలా సూపర్ ఉంటది. అట్లనే ఇక్కడి నుంచి ఆ టెంపుల్ వ్యూ చూస్తే అంతే బావుంటది. అంతే ఆహ్లాదంగా చాలా చాలా బావుంటది. చుట్టూరు కొండల మధ్యలో మన సంగమేశ్వర ఆలయం ఎంత బావుందో చూసేయండి. చూడండి దూరం నుంచి నేనైతే ఆ క్లిప్ అనేది జూమ్ చేసైతే చూపిస్తున్నాను. ఒడ్డునున్న టెంపుల్ అయితే వ్యూ చానా బావుంది గదా! పుష్కరాలొచ్చినప్పుడు అక్కడ నుంచే గదా స్నానం జేసేది. పుష్కరిణి స్నానం జేసి దేవుడినైతే దర్శనం జేసుకునేది. టోటల్ బయట నుంచి టోటల్‌గా బయటికొచ్చి టెంపుల్ వ్యూ అయితే ఇదండి. ఇంకోటైతే ఒడ్డునున్న టెంపుల్‌కైతే మళ్ళా వచ్చి అక్కడి నుంచి ఇంక మేము అందుకు ఈడ బయలుదేరాలి గదా! వస్తే మునిగిపోతుంటది ఇక్కడ పెద్ద పంతులు పెద్ద గారైతే దాని గురించి టెంపుల్ గురించైతే చెప్తున్నారు వినండి. ఇక్కడ ఈ స్వామి కూడా ఇక్కడ తపస్సు చేసే స్థలం అని చెప్పి శ్రీరామచంద్రుడు తపస్సు చేసినాడని ఇక్కడ లింగం పెట్టారు. వాళ్ళే పెట్టారు. ఇక్కడ ఈ టెంపుల్ పెద్ద టెంపుల్ ఉన్నది. ఇక్కడ ఈ టెంపుల్ కూడా కరుణ జగన్ గట్టు మీద కట్టారు. ఆడ శ్రీరామచంద్రుడు తపస్సు చేసిన లింగం ఈ స్వామి చేసిన లింగం అది అది ఓం చేసుకుంటే ఇక్కడ కట్టారు. విన్నారా అండి పంతులు గారు ఏం చెప్పారో? నాకైతే నేను క్లిప్ తీస్తున్నా గదా! కొంచెం కొంచెం విన్నాను. ఇదండి మన వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఖచ్చితంగా నా ఎఫర్ట్‌కి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.